మా హింసాత్ సర్వభూతాని అంటుంది వేదం. ఏ ప్రాణులను కూడా మనసా వాచా కర్మన హింసించొద్దు, కష్టపెట్టొద్దు. నకలంజం భక్షయేతు, మనకి ఏ ఆహార పదార్థాలు మన శరీరానికి మన మనస్సుకు సరిపోవో అవి స్వీకరించొద్దు, మధుపానీయాలు స్వీకరించొద్దు అని మన వేదం చెప్తుంది. కాబట్టి నిషిద్ధమైనటువంటి ఏ క్రియలైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టమని చెప్తుంది వేదం. కాబట్టి వేద విహిత ధర్మాలను ఆచరిస్తూ వేద నిషిద్ధ కర్మలను విడిచిపెట్టినట్లయితే మనం పవిత్రం అవుతాం. కాబట్టి అటువంటి ధర్మాల్ని బోధిస్తుంది మన హిందూ ధర్మం, మన పవిత్రమైనటువంటి వేదం. అటువంటి వేదాన్ని మనం సస్వర సుస్వరంగా భావయుక్తంగా చదువుకున్నట్లయితే, అధ్యయనం చేసినట్లయితే, ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనం జీవితములో ఈ లోకములో శాంతిని సౌఖ్యాన్ని అనుభవిస్తూ తర్వాత ఈ శరీరం తర్వాత ఈ జన్మ తర్వాత స్వర్గాది లోకాల తర్వాత మంచి జన్మల అన్నటువంటివి ఆ కర్మను అనుసరించి మనకు ఆ జన్మలు వస్తుంటాయి. కాబట్టి ఆ జన్మలను పొందుతూ ఆ జన్మలను కూడా పొందకుండా ఉండాలంటే నసపునరావర్తతే, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మోక్షం కలిగిన తర్వాత మరలా పుట్టుక చావు లేనటువంటి స్థితిని పొందుతాము. అది కూడా మన వేదమే నేర్పిస్తుంది. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఈ లోకం తర్వాత పరలోకములో మరలా స్వర్గాది లోకాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఈ రెండూ వద్దు అనుకుంటే మోక్షస్థానాన్ని మరలా ఈ సంసార బంధంలో చిక్కుకోకూడదు అన్నటువంటి భావం కలిగిన తర్వాత సత్కర్మలను ఆచరించి భగవద్భక్తులై జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందినట్లయితే నిత్య సుఖాన్ని అనుభవించి శాశ్వత సుఖాన్ని పొందుతారు. కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని మన వేదం అందిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వేద మార్గాన్ని అనుసరించాలి. అదే వేదోఖిలో ధర్మమూలం. హిందూ ధర్మము, హిందూ మతము, సనాతన ధర్మము, వైదిక ధర్మం ఈ విధంగా అనేకంగా మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే కొంతమంది హిందూ ధర్మం, కొంతమంది హిందూ మతం కాదని కొంతమంది అంటారు, హిందూ ధర్మం కాదని కొంతమంది అంటారు, రిలీజియస్ కాదని కొంతమంది అంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా భారతీయులం, హిందువులం ఇందులోనే పడ్డాం. కానీ దీనికి మూలమైనటువంటిది ఏంటి? మన హిందువులకు, మన హిందూ ధర్మానికి మూలం వేదం. ఆ వేదం చదవాలి, వేదం చదివించాలి. ప్రతి హిందువు వేదం చదవాలి. ఎందుకంటే మన ధర్మాలు, మన యొక్క జీవితము, మన యొక్క సంపద వేదంలో ఉంది కనుక ఆ వేదాన్ని చదవాలనే ఉండాలి. కానీ దీని గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకొని సమయాన్ని వ్యర్థం చేసుకునే దానికంటే కూడా మన వేదాన్ని అధ్యయనం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. అది చాలా గొప్పది.